విద్యాసాగర్ గారు ఉన్నారు. బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్గా బైబిల్ మిషన్ సంస్థలో ఘనముగా దేవుని పని చేయించున్నారు. మాకెంతో ప్రియులు, ఎంతో ముఖ్యులు, నన్నెంతో ప్రేమించి గౌరవించే ఆత్మీయ కుమారుడు. మా కుటుంబంలో వారందరినీ కూడా ఎంతో ప్రేమించేటట్టి మనస్సు కలిగినటువంటి రెవరెండ్ విద్యాసాగర్ గారు ఈరోజు రావడం చాలా సంతోషం. వీరు దేవుడిచ్చిన మంచి జ్ఞానముతో అనేక మంది హైదరాబాదులో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులతో మంచి పరిచయాలు కలిగి అక్కడ ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమములలో దేవుని వాక్యమును అందించడానికి నన్ను అలాగే మిషన్లో వారిని ప్రేమతో పిలిచి దేవుని వాక్యమును అందింపచేయచ్చు ఉన్నారు. దేవుడు వారిని దీవించి వారికి కుటుంబమునిచ్చి ఒక కుమారునిచ్చి ఆశీర్వదించి ఉన్నారు. హైదరాబాదు పట్టణంలోనే స్థానికంగా ఉంటూ హైదరాబాదులో పరిసర ప్రాంతాల్లో ఘనంగా దేవుని సేవ చేస్తూ మిషను ప్రతి పనిలో కూడా నాకెంతో సపోర్ట్గా వారు ఏ పనిలోనైనా సరే సహకారాన్ని అందించు వారిలో ముఖ్యులుగా ఉన్నారు. కనుక ఈ సమయంలో రెవరెండ్ విద్యాసాగర్ గారు బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గారికి ఈ సమయము ఇచ్చుచూ ఉన్నాం, ప్రేమతో ఆహ్వానించుచూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి సభల్లో నన్ను ప్రేమించి ఈ వేదిక మీద నిలబడటానికి కృపను చూపిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ, నన్నెంతగానో ప్రేమించి బైబిల్ మిషన్లో పని చేయుచుండినటువంటి మాకు స్ఫూర్తిని, మాకు బలమును, పరిచర్య విధానాన్ని, ఏ రీతిన వాక్య పరిచర్య జరిగించాలో నాకు నేర్పి మహాపట్టణంలో ఆ స్థలాల్లో దేవుని సేవకునిగా వాడబడటానికి మరి దేవుడు చూపిన కృప, మా తండ్రి గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు గారి ప్రోత్సాహం, నడిపింపు ఎంతగానో ఉందని ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించిన ప్రియులు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యూత్ డైరెక్టర్ రెవరెండ్ జీవరత్నం గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అయ్యగారికి కృతజ్ఞతలు నేను తెలియచేస్తూ ఈ మంచి వేదికను పంచుకోవటానికి సమయాన్ని ఇచ్చినందుకు అయ్యగారికి, అమ్మగారికి, కుటుంబానికి నా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియచేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని అంతటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దీనుడను నాయన, ఈ స్థలమునందు నిలబడి ఉండగా నీ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకొనండి నాయన. నీ సేవకునితో మీరు మాట్లాడండి. నీ సేవకుని ద్వారా ఏకీభవించినటువంటి నాయన మా ప్రియులతో మీరు మాట్లాడి బలపరిచి మహిమ పొందుమని వాక్యమై ఉన్న యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు
మొదటి అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయంలో గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చును కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. నలభై దినములు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత శిష్యులైనటువంటి వారికి అగుపడుచు పరలోక రాజ్య విషయాలను అనేకం వారికి బోధిస్తూ ఆయన ఆహ్వానమై వెళుతుండినప్పుడు తను వెంబడించుచున్నటువంటి వారితో సెలవిచ్చినటువంటి మాట, ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి. క్రైస్తవ సంఘ పుట్టుక లేక మన ఆత్మీయ జీవితానికి 4 బలమైనటువంటి పునాదుల గురించి ఉదయకాల సమయం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కులమత భేదాలు లేకుండా అందరూ దేవుని దగ్గర సమానులుగా ఉన్న సమాజాన్ని త్యాగంతో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుని ప్రేమ సమాజాన్ని ఆయన అనుగ్రహించాడు. ఈ ఆత్మీయ జీవితానికి 4 పునాదులు, ఈ ఆత్మీయమైనటువంటి జీవితానికి బలమైనటువంటి 4 పునాదులు ఉండాలి అని, వ్యక్తిగతమైన జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి ఈ బలమైనటువంటి 4 పునాదులు ఎవరైతే కలిగి ఉంటారో వారు తండ్రిని మహిమపరిచేటటువంటి వారుగా, తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకున్న వారుగా, తండ్రి సెలవిచ్చిన రీతిన నీళ్లతో బాప్తిసము పొందినటువంటి వారు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసాన్ని పొందుతారు అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చేసినటువంటి ఆ వాగ్దాన నెరవేర్పును మనకు జీవితాల్లో కూడా మనమును సంపాదన చేసుకోగలమని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ 4 బలమైనటువంటి పునాదులు కలిగినది, 4 బలమైనటువంటి పునాదుల చేత నిర్మాణం గావించబడినది యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మొదటిది ప్రార్థన, రెండవది పరిశుద్ధాత్మ శక్తి, మూడవది పవిత్రత, 4వది ప్రకటించుట. ప్రార్థన ఎనోషు ద్వారా ప్రారంభించబడినటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉదయకాలమంతయు పరిచర్య జరిగించి రాత్రి వేళ ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థన అనుభవాలు భక్తులైనటువంటి వారి యొక్క జీవితాల్లో వారు ప్రార్థన ద్వారా సంపాదించుకున్నటువంటి ఆత్మలు కావచ్చు, వారు ప్రార్థన మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆధారపడి ప్రార్థనలో వారు నిమగ్నమైనప్పుడు దేవాది దేవుడు వారి పక్షమై తన జనుల పక్షమై తెరిచినటువంటి ద్వారాలను కావచ్చు, దేవాది దేవుడు జరిగించిన అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నెన్నో రాయబడి ఉన్నాయి. ఈ దినాన ప్రార్థన గురించి మొదటి మాటను మనం ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. శిష్యులు యెరూషలేమునకు తిరిగి వచ్చిన తర్వాత ప్రభు చెప్పినటువంటి మాటను వారు ఆధారం చేసుకున్నారు. నిరంతరము వారు
ప్రార్థనలో గడిపారు. ఈ యొక్క శిష్యులు, యేసు తల్లి అయినటువంటి మరియా, ఇంకొందరు శిష్యులు, మరి సుమారుగా 120 మంది మేడగదిలో వారు ప్రార్థిస్తుంటున్నటువంటి విధానం ప్రభు చెప్పాడు. నా వల్ల విన్నటువంటి తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. యెరూషలేము నుండి వారు ఎక్కడికి వెళ్ళారు అంటే తిరిగి వచ్చిన తర్వాత నిరంతర ప్రార్థనలో గడిపారు. సంఘానికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి ప్రార్థనే బలమైనటువంటి పునాది. ప్రార్థన లేకుండా ప్రభు కార్యాలు మనం చూడలేం. ప్రార్థన లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా ప్రభువును మనము సమీపించలేం. ప్రార్థన లేకుండా మనము దేవాది దేవుని మహిమపరచలేం. ప్రార్థన లేకుండా మన పరిశుద్ధతలోనికి నడిపించబడలేము. ప్రార్థన లేకపోతే మనలో ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి అభ్యంతరకరమైన, మనుషులకు ఆయాసకరమైన, సంఘానికి వ్యతిరేక్తంగా ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనను ఒప్పుకోలు చేసుకోగలిగినటువంటి మనస్సు కేవలము ప్రార్థన ద్వారానే మరి అది కలిగి చేస్తూ ఉంది. యెరూషలేము నుండి తిరిగి వచ్చిన తర్వాత నిరంతరం వీరు ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. ఏక మనస్సు, ఏక ఆత్మ వచ్చేంత వరకు ప్రభు వలన విన్నటువంటి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకోవటానికి నిరంతరము ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క కార్యశీలత, పథకాలు, ఆలోచనలు ప్రార్థనకు మించి ఏవి పనికిరావని ప్రభు సెలవిచ్చినటువంటి మాటను ఆధారం చేసుకొని 10 దినముల వారు ఏక మనస్సు, ఏకాత్మ కలిగేంత వరకు వారు ప్రభు ఇచ్చేటటువంటి వాగ్దానము కొరకు వారు కనిపెడుతున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు సువార్తను ప్రపంచమంతా వ్యాపింపచేసే పథకాలను ఆలోచించటానికి వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళలేదు. కానీ వారు మేడగది ఎక్కిపోయి ప్రభు వారికి వాగ్దానం చేసినట్లు వారి యుద్ధకు పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు వారు ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. ప్రభు యొక్క మాట మీద ఆధారపడ్డటువంటి వారు, ప్రభు యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ప్రభువు మాతో ఏం మాట్లాడనై ఉన్నాడో, ఏ వాగ్దానాన్ని ఆయనతో 3.5 సంవత్సరాలు సహవాస అనుభవాన్ని కలిగినటువంటి శిష్యుల యొక్క అనుభవాల్లో, లేకపోతే యేసు క్రీస్తు ప్రభుతో వారు గడిపినటువంటి 3.5 సంవత్సరాల ఆత్మీయమైనటువంటి సుదీర్ఘమైనటువంటి వారి ప్రయాణంలో అద్భుతాలు చూసినటువంటి వారు, చనిపోయినటువంటి వారిని సైతము లేపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభు మీద నమ్మకము ఉంచి వారు మేడగదిలోనికి వెళ్ళి ప్రభు ఏ వాగ్దానం కొరకు, ఏ వాగ్దానాన్ని మాకిచ్చి మమ్మల్ని ఆయన సిద్ధపరచబోతూ ఉన్నాడో, ఏ వాగ్దానాన్ని ఇచ్చి మమ్మల్ని ఆయన దీవించబోతూ ఉన్నాడో, దేని కొరకు మమ్మల్ని కనిపెట్టుకునమని ఉండమని ప్రభు సెలవిచ్చాడు. నిరంతరము వారు ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వారి యుద్ధకు వచ్చేంత వరకు వారు ప్రార్థనలో గడిపారు. తద్వారా సంఘం మానవ ప్రయత్నాలతో నిర్మించబడిన సంస్థల కంటే యేసు క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి యొక్క క్రైస్తవ సంఘం విభిన్నమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నది. పెంతెకోస్తు దినాన జన్మించిన క్రైస్తవ సంఘం మానవ పథకాల ద్వారా స్థాపించబడలేదు, మానవుని యొక్క ప్రయత్నాల ద్వారా స్థాపించబడినటువంటి సంఘము కాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన అగ్ని బలమైన గాలుల ద్వారా ఈ ప్రపంచంలోనికి ప్రవేశపెట్టబడింది. పెంతెకోస్తు దినాన సంఘ ఆవిర్భావం జరిగింది. పెంతెకోస్తు దినాన బలమైనటువంటి గాలుల చేత, దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినటువంటి అగ్ని చేత క్రైస్తవ సంఘము యొక్క పుట్టుక జరిగినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సంఘ జీవనాన్ని కొనసాగించేటటువంటి మన విశ్వాసం పథకాల మీదనో, ఆలోచనల మీదనో, మన ప్రణాళికల మీదనో ఆధారపడేదిగా ఉండవద్దు. కానీ యేసు క్రీస్తు పునరుద్ధారుడైనటువంటి రక్షకుని శక్తిపై మనస్సును కేంద్రీకరించినప్పుడు ప్రభువు మనల్ని మనకు జీవితాల్లో ఏ సమయానికి ఏది కావాలో
వాటిని అనుగ్రహించి మనల్ని బలపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. నీకు కావలసింది అడుగుము, నేను నీకు తప్పకుండా ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. మనోవిచారముతో దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుంటుట ఎలా? మహిమ తలంపులు కలిగినటువంటి వారుగా, మహిమోన్నతుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి, ఈ స్థలములోనికి దీవించబడటానికి, ఈ స్థలములోనికి ఆశీర్వదించబడటానికి, ఈ స్థలములోనికి నడిపించబడిన మలినమైనటువంటి మనకు జీవితాలను ప్రభువుకు అంకితం చేసి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత శుద్ధి గావించబడి మహామహిమ చేత దేవుని యొక్క సారూప్యములోనికి మార్చబడటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సస్తిశాలను బట్టి, ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సభలను బట్టి మనము దేవుని స్తుతిస్తూ, దేవునికి ఆయాసకరమైన, దేవునికి వ్యతిరేక్తమైనటువంటి తలంపు ఏది మన యొక్క అంతరంగాల్లో పనిచేస్తున్నదో దానిని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. మనం బలవంతులమో మనకు తెలుసు, మనం బలహీనులమో కూడా మనకు తెలుసు, మనకు దేవునికి మధ్య ఏ అగాధము ఉన్నదో మనకు తెలుసు, మనకును దేవునికి మధ్య దేవుని యొక్క రూపాన్ని చూడలేనంతగా మరి ఆ పరదాలు ఉన్నాయో, తెరలున్నాయో, అడ్డుగోడలు నిర్మాణం చేసుకున్నటువంటి వారంగా ఉన్నాము. ఏ పాపము, ఏ దోషము కలిగినటువంటి వారంగా ఉన్నాము. మహాదేవుని యొక్క కృప, దేవాది దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ యొక్క ఉదయకాల సమయాన మనల్ని ఆహ్వానించినటువంటి విధానం. నీ సన్నిధిలో శక్తి ఉన్నది నాయన, నీ సన్నిధిలో జీవమున్నది, నీ సన్నిధిలో బలమున్నది, నీ సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది, నీ సన్నిధిలో సమాధానం ఉంది, నీ సన్నిధిలో నెమ్మది ఉంది. ఈ దినాన ఈ ప్రార్థనలు, ఈ కూటాల్లో ఏకీభవించుచున్నటువంటి నా యొక్క జీవితంలో అన్నీ ఉన్నాయి. అన్నీ చేయడానికి సమయం ఉన్నది, కానీ ప్రార్థన చేసుకోవటానికి సమయం లేదు. ప్రార్థనకు సమయం ఇవ్వనటువంటి వారుగా, ప్రార్థనలో ఏకీభవించలేనటువంటి వారుగా, ప్రార్థనలో మోకరించలేనటువంటి వారుగా, ప్రార్థనలో ప్రభు యొక్క సహాయము కోరి ప్రభు మీద ఆధారపడేటటువంటి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా తన శిష్యులకు ఏ రీతిన నేర్పించి ఉన్నాడో ఈ ఉదయకాల సమయం అట్టి అనుభవంలోనికి మనల్ని దేవుడు నడిపించును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, తీగలు మీరు అని సెలవిచ్చినటువంటి దేవుడు యేసే చెప్పిన ద్రాక్షావళి తీగల ఉపమానంలో మనకు దేవునికి మధ్య ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ద్వారా దేవుని జీవం మనలోనికి ప్రవహిస్తుందని మనకు జ్ఞాపకం చేయబడింది. దేవునికిని, విశ్వాసికిని, దేవునికిని, ఆయన కుమారులకును కుమార్తెలకు ఉండినటువంటి బలమైనటువంటి సంబంధం ఏదైనా ఉంది అంటే ఆ సంబంధాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి ఆ యొక్క మాట, ఆ సంబంధమే ప్రార్థన. ప్రార్థన మనకును దేవునికి కలిగినటువంటి సంబంధం ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది, ప్రార్థన బ్రతుకులను మార్చివేస్తుంది, ప్రార్థన మోడుబారిపోయినటువంటి జీవితాల్లో చిగురును పుట్టింపజేస్తుంది, ప్రార్థన నిరాశల నుండి నిరీక్షణలోనికి నడిపించేదిగా ఉంటుంది, ప్రార్థన అంతరంగానికి నెమ్మదిని కలిగిస్తుంది. ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, తండ్రి అని మనము మోకరించి మొరపెట్టినప్పుడు అంతరంగంలో ఉండేటటువంటి బాధ, అంతరంగంలో ఉండేటటువంటి సమస్య, అంతరంగంలో ఉండేటటువంటి లేదా కుటుంబ పరమైనటువంటి అనేక రకమైనటువంటి సమస్యలతో విసిగి వేసారిపోతుండినటువంటి సర్వ మానవాళికి ప్రార్థన అనేటటువంటి సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువునకును సంఘానికి ఆయన అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. సంఘ పునాదుల్లో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థనే. విశ్వాస జీవితంలో కొనసాగించబడాలి, విశ్వాస జీవితంలో స్థిరపరచబడాలి. తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం కనులారా చూడాలి, ఆయనను ఆరాధించాలి, కీర్తించాలి. అంటే మనస్సుతో, ఆత్మతో, ప్రార్థనతో మహాదేవుని యొక్క సన్నిధిని మన మధ్యలోనికి దించివేయగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు తన సంఘానికి ఇచ్చాడు. సంఘము నిరంతరము ప్రార్థనలతో, ప్రార్థనల మధ్య గడపవలసినటువంటి ఈ ఆత్మీయమైనటువంటి జీవితాల్లో మానవుని యొక్క ప్రణాళికలు, మానవుని యొక్క ఉద్దేశాలు వీటి మీద ఆధారపడుతూ ఉన్నాడు. కాబట్టి గెలుస్తున్నాము అని అనుకుంటున్నాం, అనేక పర్యాయాలు ఓడిపోతూ
ఉన్నాం, గెలిచాము అనేటటువంటి భావన కలగక ముందే ఓటమి అంచు వరకు వెళ్ళిపోతూ ఉన్నాం. మన ప్రణాళికలు, మన పథకాల కంటే ప్రధానమైంది నీకు కావలసినటువంటి విషయాలను ప్రభు సన్నిధిలోనికి నడిపించబడినటువంటి ప్రతి విశ్వాసి కేవలం ఆధారపడవలసింది దేవుని మీదనే. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరు చెడిపోలేదు చరిత్రలో ఇంతవరకు. దేవుని మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, సరిహద్దులను విశాలపరిచాడు. ఆ సరిహద్దులలో దేవుడు నెమ్మదిని కలుగచేశాడు. అశాంతికరమైనటువంటి జీవితాలను జీవించేటటువంటి అనేకుల యొక్క జీవితాల్లో దేవుడు నెమ్మదిని కలుగచేశాడు. యాకోబు యొక్క జీవితంలో దాదాపుగా 20-22 సంవత్సరాలు సమాధానాన్ని కోల్పోయినటువంటి వాడుగా యాకోబు కనబడుతూ ఉన్నాడు. యెబోకు రేవు దగ్గర ఏకాంతముగా ప్రభు సన్నిధిని ప్రేమించి ప్రభు సన్నిధిలోనికి నడిపించబడ్డాడు. కుటుంబాన్ని, భార్యను, బిడ్డలు, దాసదాసీలను కలిగినటువంటి సమస్తాన్ని యెబోకు రేవు ఆవల ఉంచి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఆయన రాత్రంతా పెనుగులాడినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ స్వస్తిశాలలోనికి నడిపించబడినటువంటి మనం ఈ ఉదయకాల సమయము పెనుగులాడవలసినటువంటి వారము. ప్రార్థనలో సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, గంభీరమైనటువంటి ప్రార్థనల, మూలుగులతో కూడినటువంటి ప్రార్థన, రోదనలతో కూడుకున్నటువంటి ప్రార్థన, హృదయము పగిలిపోయి ఆయన యొక్క సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని దీవెన కావాలి, ఆశీర్వాదము కావాలి, మేలు కావాలి, సంతోషము కావాలి, సమాధానం మాకు జీవితాల్లో కావాలని మనం కోరుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనం లేదు. కానీ ప్రార్థనలో ఏకీభవిస్తే యాకోబు అనతో సమాధానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా యాకోబు యొక్క అంతరంగం అన్నీ ఉన్నాయి. యాకోబు యొక్క జీవితంలో సమస్తాన్ని సంపాదన చేసుకున్నాడు. సిరి సంపదలతో యాకోబు తులతూగుతున్నాడు. కానీ యాకోబు యొక్క అంతరంగంలో సమాధానం అనే దీవెన, శాంతి అనే దీవెన, నెమ్మది అనేటటువంటి యొక్క దీవెన ఎక్కడా దొరకవు. కేవలము దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే దొరికేటటువంటివి ఇవి. ఉదయకాలం దేవుని సన్నిధికి నడిపించబడినటువంటి మన మొర ఆలస్యం అవుతా ఉందేమో, మన ప్రార్థన విజ్ఞాపనలు ఆలస్యం అవుతూ ఉన్నావేమో, మీకు జీవితాల్లో కార్యాలు జరగకపోవటానికి మీ మొర, మీ ప్రార్థన, మీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇంకను ప్రభు యొక్క మాటకు విధేయత కనపరచినటువంటి వారంగా ఉంటున్నామేమో, ప్రభు యొక్క మాటకు, యాజకుని యొక్క మాటకు చెవియొగ్గనటువంటి పరిస్థితిలో ఉంటున్నామేమో. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరానికి మనం లోబడదాం, దేవుని యొక్క మాటకి విధేయత చూపెడదాం. విధేయత ద్వారా విమోచించబడతాం. విధేయత ద్వారా విశేషమైనటువంటి విశ్వాస జీవితంలో బహుబలంగా మనం కొనసాగటానికి మనం ఏమై ఉన్నామో మనము విరవబడదాం. దేవుని సన్నిధిలో మనం నలుగొట్టుకుందాం, మనల్ని మనం నలుగొట్టుకుందాం, మనల్ని మనం నలిపివేసుకుందాం. మనకు కలిగినటువంటి ఈవులు ఎన్ని ఉన్నా యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క సన్నిధిని మనకు జీవితాల్లో, మన కుటుంబంలో లేకపోతే కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోతున్నటువంటి కాలం. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నిరంతర ప్రార్థనలో గడపమన్నాడు. నిరంతరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మీరు అలవర్చుకోనండి. నా వల్ల విన్నటువంటి తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను అందించాలి. సకల జనులను మీరు శిష్యులుగా మీరు సిద్ధము చేయటానికి దేవుడు సెలవిచ్చినటువంటి మాట. వారు విధేయత కనపరిచినటువంటి వారుగా, ప్రార్థనలో వారు ఏకీభవించుచున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. రెండవది శక్తి, రెండవది పరిశుద్ధాత్మ శక్తి. సంఘానికి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాలు కలిగినటువంటి మనకు రెండవ బలమైనటువంటి పునాది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ మొదట ఒక శబ్దంలో ప్రజల మధ్యకు వచ్చాడు. వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వనిని శిష్యులు విన్నారు. ఆ ధ్వని కొద్ది మందికి మాత్రమే వినబడలేదు, అది ఇల్లంతయు నింపబడి ఉండగా, నిండి ఉండగా అక్కడ ఉన్నంత వారందరూ ఒక ధ్వనిని వినగలిగారు. బలమైనటువంటి ధ్వని, బలమైనటువంటి గాలులు. వారు మోకరించి, వారు కూర్చుని, వారు నిలబడి 10 దినములుగా చేయుచుండినటువంటి ఆ ప్రార్థన పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు
గాలి వలె దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె ఆ గదిలోనికి దిగి వచ్చాడు. 10 దినములు ప్రార్థనలో ఏక మనస్సు కావాలి, ప్రార్థనలో ఏకాత్మ కావాలి. నీవు నేను కలిసి ప్రార్థన చేస్తే ఫలితము పొందలేమా అని దైవజనులు రాసినటువంటి పాటలో ఉన్నటువంటి చరణాన్ని మనం పాడుకుంటూ ఉన్నాం. ఏకాత్మ కావాలి, ఏక మనస్సు కావాలి. ఏక మనస్సు ఏకాత్మ పని చేసినప్పుడు, నిరంతరం వారు ప్రార్థనలో గలిపినప్పుడు పరలోకము నుండి బలమైనటువంటి గాలి దిగి వచ్చింది. ఆ ఇల్లంతా ఆ గాలి వ్యాపించింది. గాలితో పాటు అగ్ని ధ్వని ఆ యొక్క గదిలో ఉండేటటువంటి వారికి ఆ శబ్దాన్ని విన్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఈ గాలిలో 2 దాచబడి ఉన్నాయి. మొదటిది జీవం, రెండవది శక్తి. బైబిల్ రచయితలు ఉపయోగించిన ఆత్మ అనే పదం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనంలో గాలి అనే పదం ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే పదాన్ని చూస్తాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. పరలోకము నుండి దిగి వచ్చిన బలమైనటువంటి గాలి వంటి శబ్దం, ఊదబడిన జీవవాయువు, ఇవి 2 ఒకే పదాలు. మేడగదిలోని విశ్వాసుల మధ్యకు దేవుడు ప్రవేశించి వారిపైన విలువైనటువంటి ఫలాలను ఫలించే శక్తివంతమైన నిత్య జీవాన్ని యేసు క్రీస్తు ప్రభు శిష్యుల మీద ఆయన ఊదుతూ ఉన్నాడు. జీవించడం అంటే ఇవ్వటమే. జీవమున్నవన్నీ ఫలాలను ఇస్తాయి. జీవమున్నవి ఇతరులకు జీవాన్ని కలుగు చేస్తాయి. పరిశుద్ధాత్మ వేగంగా వీసే బలమైనటువంటి గాలి వంటి శబ్దంతో విశ్వాసులపైకి రావడం ద్వారా దేవుడు వారికి మేడగదిలో ఒక నూతన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, నూతనమైనటువంటి శక్తిని ఇస్తూ ఉన్నాడు. వారి యొక్క అంతరంగాలు నూతన పరచబడుతూ ఉన్నాయి. వారి ఆత్మలో బలపడుతూ ఉన్నారు. వారు చేయుచుండినటువంటి సన్నిధి, ఆ గది, ఆ స్థలమంతా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిందిగా లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలగా, పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అందించిన కొలది వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారై అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది. దేవుని యొక్క బలమైనటువంటి శక్తి, బలమైనటువంటి కార్యం చేయటానికి మేడగదిలో యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులను తయారు చేస్తే, బైబిల్ మిషన్ వారమైనటువంటి మనలను సన్నిధి గదిలో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధం చేస్తూ, ప్రభు చిత్తమైతే మరణము రుచి చూడకుండా మహిమ మేఘముల మీద మహిమ శరీరాలు దాల్చి ఎగిరి వెళ్ళగలిగినటువంటి 2వ రాకడలో మేఘాల మీద ఎగిరి వెళ్ళగలిగినటువంటి సిద్ధపాటు దైవజనుడి ద్వారా మనకు సన్నిధి అనుభవాన్ని నేర్పించినటువంటి దైవజనుడు మనం కలిగి ఉన్నాం. దైవజనుడు యొక్క బోధలు వింటూ ఉన్నాం. దైవజనుడు రాసినటువంటి పాటలు పాడుతూ ఉన్నాం. దైవజనుడు రాసినటువంటి క్రమాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి వారిలో నింపబడినప్పుడు వారి మీద దేవాది దేవుడు దిగివచ్చి నూతనమైనటువంటి జీవాన్ని వారిలోనికి ఊదుతూ ఉన్నాడు, వారిలోనికి విసురుతూ ఉన్నాడు, వారిలోనికి నింపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో రాళ్ళ నుండి చెట్లు మొలవడం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. రాళ్ళ నుండి చెట్లు మొలుస్తూ ఉంటాయి. వాటి వేళ్ళు బండలు పగలగొట్టడం మనం చూస్తూ ఉంటాం. అవి ఏ రీతిలో ఉంటాయి అంటే, వాటికి మొక్క పెరిగే కొద్దీ ఆ మొక్క అమితమైనటువంటి శక్తి కలిగిందిగా ఉంటుంది. అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభు శిష్యుల్లోనికి మనలోనికి దేవుడు ఊదిన జీవవాయువులో అమితమైనటువంటి శక్తి ఉన్నది. మరణపు తలుపులు దాని ముందు నిలబడలేవు. ఈ జీవం ఒక గ్రామం తర్వాత మరొక గ్రామానికి కదిలిపోతూ
సమృద్ధిగా జీవాన్ని అందించగలదు. పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని యొక్క జీవం, దేవుని యొక్క శక్తి చేత నింపబడినప్పుడు మరణపు లేకపోతే నరకపు తలుపులు దాని ముందు ఎన్నటికి కూడా నిల్వ నేరవు. ఈ జీవం ఒక గ్రామం తర్వాత మరొక గ్రామానికి కదిలిపోతూ సమృద్ధిగా జీవాన్ని అందించగలదు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనపై కృమ్మరించబడే జీవానికి ఏ సాతాను శక్తి సమవుజ్జి కాజోలదు. ప్రార్థన ద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. తద్వారా మన హృదయాలని పరలోక జీవం కొరకు తెరిచి ఉంచాలి. మన వ్యక్తిగతమైనటువంటి జీవితం, సంఘ జీవితం పరిశుద్ధాత్మ సాన్నిధ్యంలో నింపబడి ఉన్నదో లేదో నిరంతరము పరీక్షించుకునేటటువంటి వారంగా మనం ఉండాలా. మనము సర్వశక్తిపై లేకపోతే స్వశక్తిపై ఆధారపడి పని చేస్తూ ఉన్నామా? మనం మన శక్తి మీద, మన బలం మీద, మన బలగం మీద, మనకు కలిగినటువంటి ధనము మీద, మనకు ఉండేటటువంటి అనేక రకమైనటువంటి ఈవులను ఆధారం చేసుకుని మనం జీవించేటటువంటి వారంగా ఉన్నామేమో, లేకపోతే అట్టి రీతిన మనము పని చేసేటటువంటి వారంగా ఉంటూ ఉన్నామేమో. అలాగైతే మనల్ని చూసి సాతాను భయపడదు. మనల్ని మనము నమ్ముకొని, మనల్ని మనం ఆధారం చేసుకొని, మన మీద మనకు చాలా మందికి చెప్తూ ఉంటారు, ఇది నా వల్ల జరిగింది, ఇది నేను కష్టపడ్డాను, ఇది నేను కష్టపడితే, ఇది నేను సంపాదన చేసుకున్నాను. దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా ఏది ఒక మనిషి యొక్క జీవితంలోనికి దీవెన రాదు, ఆశీర్వాదము రాదు, స్వస్థత కలగదు, నెమ్మది కలగదు, శాంతి రాదు, సమాధానము కలగదు. దేవుని నామాన్ని ధరించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఒప్పుకున్న జన సమూహము ఈ స్థలములో సమకూర్చబడి ఉండగా, స్వశక్తి మీద ఆధారపడకుండా, స్వశక్తి మీద మనం ఆధారపడితే లోకంలో మనకు బలమైనటువంటి శత్రువు ఉన్నది. సాతాను మనల్ని చూసి భయపడడు. మనం దేవుని యొక్క జీవంతో నింపబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కప్పబడితేనే కానీ పాశవిక శక్తుల్లో నుండి తప్పించుకోలేం. అలా చేస్తే మనం వాటి నుండి రక్షింపబడమే కాక మనల్ని చూచి సాతాను సైన్యం భయపడతా ఉంది. శత్రువులు గెల్వగలరా మనలన్నేడు, శత్రువులు గెల్వగలరా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జీవం మనలోనికి రాకపోతే, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడకపోతే, నిరంతరము ప్రార్థనలో మనం గడపకపోతే, ప్రతినిత్యం జీవముతో నింపబడవలసినటువంటి మనకు జీవితాలు, ఆత్మ చేత అభిషేకించబడవలసినటువంటి మనకు జీవితాలు, సాతాను కలిగించేటటువంటి అనేక రకమైనటువంటి భయాల మధ్య మన శరీరానుసారమైనటువంటి జీవితమే కాక ఆత్మానుసారమైనటువంటి జీవితంలో కూడా ఎదుగులేనటువంటి వారంగా మనము ఉండేటటువంటి పరిస్థితి మనకు జీవితంలో ఉంటుంది. అందుకే రక్షించబడటమే కాక దేవుని యొక్క జీవాన్ని సొంతం చేసుకొని దేవుని యొక్క జీవము చేత నింపబడినటువంటి మనల్ని చూసినప్పుడు సాతాను ఒక్కడే కాదు, వాని సైన్యమంతా మనము కదులుచూ ఉండగా, మనము నడుస్తూ ఉండగా అది మనతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాతో నీకేమి పని? ఇది నేను సంపాదన చేసుకున్నటువంటి గుంపు, ఇది నిన్ను చూసినప్పుడు దానికి భయము కలగాల, నిన్ను చూసినప్పుడు దాంట్లో వణుకు పుట్టాల. నీ యొక్క కదలిక, నీ ప్రార్థన, నీ మోకరింపు, నీ యొక్క అంతరంగపు లోతుల్లో నుండి వచ్చేటటువంటి స్తుతి, ఆరాధన, పరిశుద్ధాత్మ శక్తి, నీలో ఉండేటటువంటి జీవాన్ని నిత్యము బలపరిచేటటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నీ యొక్క అంతరంగము ఆలయమై ఉండాలి. అందుకే నూతన నిబంధనలోని సంఘాన్ని పౌలు పోలుస్తూ ఉన్నాడు.
నీవు జీవము గల దేవుని సంఘమై ఉన్నావు, నీవు దేవుని ఆలయమై ఉన్నావని నీవు ఎరగవా? దేవుని ఆత్మ నీలో నివసించుచున్నదని నీవు ఎరగవా? దేవుని ఆత్మ, దేవుని యొక్క జీవం నీ యొక్క శరీరములో, నీ ఆత్మలో, నీ అంతరంగములో నిత్యము పొంగి ప్రవహించేదిగా ఉండాలి. దావీదు మహారాజు అంటాడు, దావీదు గారు మాట్లాడతారు, నా గిన్నె నుండి పొర్లుచు ఉన్నది అంటాడు. నిత్యము ఆత్మలో ఆనందించేటటువంటి ఆనందాన్ని మనము సంపాదన చేసుకోవాలా. నీకెక్కడ సమాధానము దొరకదు, నీకెక్కడ సంతోషము ఉండదు. ఎక్కడ సంతోషము దొరికినా అది తాత్కాలికమే. దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైన శాశ్వతమైన సంతోషం కేవలం ఒక యేసు క్రీస్తు ప్రభులో మాత్రమే నువ్వు పొందుకోగలవు. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని యేసు మహాదేవుని యొక్క సన్నిధిలో మాత్రమే నువ్వు సంపాదన చేసుకోగలవు. అందుకే మందిరములోనికి నడిపించబడి ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనికి నడిపించబడిన తర్వాత నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ఆలోచన విధానం మారిపోతుంది. అంతరంగములో ఉండేటువంటి వేదన, బాధలు అక్కడ శాశ్వతంగా తుడిచిపెట్టబడతాయి. అందుకే దేవుని పరిశుద్ధులతో, దేవుని విశ్వాసులతో, సంఘ నాయకులతో, యాజకులతో కలిసి ఆత్మలో నీవు ఆనందించేటటువంటి సమయం నీ యొక్క అంతరంగంలో నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేసేటటువంటి వాడుగా ఉంటాడు. దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధిని గౌరవిస్తూ ఉన్నాం, కానీ దేవుని యొక్క సన్నిధిని మనం బలంగా అనుభవించలేకపోతూ ఉన్నాం. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పరలోకము నుండి ఉత్పన్నమవుతున్న గాలి యొక్క శబ్దం, పరిశుద్ధాత్మ సాన్నిధ్యం ద్వారా మనలోనికి ప్రవేశిస్తున్న దేవుని యొక్క జీవాన్ని, శక్తిని అవి మనకు అందజేస్తూ ఉన్నాయి. మూడవదిగా పవిత్రత. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. మూడవది పవిత్రత. విశ్వాస జీవితానికి, విశ్వాసికి పరిశుద్ధత కావాలి, విశ్వాసికి పవిత్రమైనటువంటి జీవితం కావాలి. ఎందుకు అంటే యేసు క్రీస్తు ప్రభులో పవిత్రత ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు. అందుకే ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. లోకాన్ని నేను జయించున్నాను, లోకములో నాకు శ్రమ కలిగింది, నేను లోకాన్ని జయించున్నాను. లోకంలో ఉండేటటువంటి మీరు శోధించబడతారు. మీ జీవితంలో, మీ విశ్వాసానికి ఇశ్రాయేలుకు జీవితాల్లో ఎదురైనటువంటి అనేక రకమైనటువంటి పరీక్షలు ఎదురవచ్చు. వాటన్నిటిలో యేసు క్రీస్తు ప్రభు మన నాయకుడు, యేసు క్రీస్తు ప్రభు మనకు మాదిరి. ఆయన నిలిచి గెలిచినట్లుగా యేసు వైపు మన మనస్సును, మన దృష్టిని, మన ఆత్మను ఎత్తి పట్టుకొని ఈ పందెపు రంగమునందు నిలిచినటువంటి మనం పరిగెత్తేటటువంటి వారంగా ఉండాల. ఇంకా కూర్చుందాంలే, మెల్లిగా నడుద్దాంలే అన్న కాలాలు పోయినాయి. పరిగెత్తాలి, ప్రభు కోసం పరిగెత్తాలి, ఆత్మల సంపాదన కోసం పరిగెత్తాలి. అనేక మందిని సంఘంలో చేర్చడానికి, దైవ జనుని దగ్గరికి అనేకులను నడిపించటానికి నీ పాదములు ఈ దినము నుండి ఆత్మల సంపాదన, దైవ జనుని దగ్గరికి నడిపించేటటువంటి గొప్ప భారాన్ని మనం కలిగి ఉండాలి. గొప్ప భారము చేత మనకు హృదయాలు నింపబడేవి హృదయాలుగా ఉండాలి. అగ్ని జ్వాలల వంటి నాలుకల్లో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ మనలో ఉంచినటువంటి పవిత్రతకు సూచనలు. అగ్ని మలినాలను కాల్చివేస్తుంది. లోహాలకు వననివ్వటానికి మన నిప్పును ఉపయోగిస్తాం. లోహాన్ని నిప్పులో కరిగించినప్పుడు మలినాలు విడదీయబడిపోయి అది కాలిపోతుంది. కల్తీ లేని మేలిమి లోహాన్ని అది మిగుల్చుతుండినట్లుగా దేవుని సన్నిధికి ఎవరు నడిపించబడ్డారు? దేవుని శిష్యులు నడిపించబడ్డారు. దేవుని సన్నిధికి ఎవరు నడిపించబడ్డారు? ఆయనతో
సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో ఎవరు ఉన్నారు? ఆయన ద్వారా దీవించబడ్డటువంటి వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఎవరు ఉన్నారు అంటే దైవ దీవెన పొందినటువంటి వారు, ఆయన ద్వారా ఆహారాన్ని, ఆయన ద్వారా అద్భుతాలు చేసినటువంటి వ్యక్తులు, ఆయనను వెంబడించేటటువంటి వారు మేడగదిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ విశ్వాసి జీవితంలోని పాపాలన్నిటినీ కాల్చివేసేటటువంటి అగ్ని వంటి వాడుగా ఉన్నాడు. వంట చేసేటప్పుడు ఆ యొక్క పాత్ర మీద ఉండేటటువంటి మూత తీసినప్పుడు ఆ యొక్క ఉడుకుతుండినటువంటి ఆ భోజనములోనూ వండుతున్నటువంటి ఆ యొక్క వంటల్లో నుండి ఆ యొక్క పాత్రల నుండి వచ్చేటటువంటి ఆవిరి తాకితే ఆ మూతను విడిచిపెట్టేస్తాం. ఆవిరి తాకితే ఈ యొక్క చేతులకు కలిగినటువంటి ఆ యొక్క వేడిని బట్టి దాన్ని చల్లార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటటువంటి పాపాలన్నిటినీ కాల్చివేయటానికి, మనలో ఉండేటటువంటి అవిధేయతను అంతయు కాల్చివేయటానికి, పూడ్చివేయటానికి, సమాధి చేయటానికి, యేసు క్రీస్తు ప్రభులో ఉండినటువంటి జీవము, ఆయన సారూప్యాన్ని, ఆయన ఏ రీతిన భూలోకంలో పని చేశాడో, ఏ రీతిన బ్రతకాలో యేసు క్రీస్తు ప్రభు ఆయన నేర్పించాడు. ఆయనకు మాదిరిగా ఆయన నామమునందలి విశ్వాసము కలిగినటువంటి దేవుని యొక్క సంఘము కూడా భూలోకములో నడవవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనపై నిలిచినప్పుడు ఆత్మ దహించే అగ్నిలా ఉండడు, మనల్ని పవిత్రపరిచి వన్నె తీసుకొని వచ్చేటటువంటి అగ్నిలా ఉంటాడు. మనలో ఉండేటటువంటి పాపాన్ని, మనలో ఉండేటటువంటి దోషాన్ని, మనలో ఉండేటటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నిటినీ ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉన్నాడు? శిష్యుల మీదికి వాలినప్పుడు అగ్ని ఏం చేస్తుంది? సమూలంగా కాల్చి బూడిద చేస్తుంది పరిశుద్ధాత్మ అగ్ని. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు యోహాను ద్వారా నీళ్లలో బాప్తిసం పొందారు, కొద్ది దినాల్లో, కొద్ది రోజుల్లో పరిశుద్ధాత్మలో, అగ్నిలో మీరు బాప్తిసం పొందుతారు అని సెలవిచ్చినటువంటి మహాదేవుని యొక్క మాటలు నెరవేర్చబడేటటువంటి కాలంలో దేవుని యొక్క సంఘము మేడగదిలో సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనలోకి పవిత్రత అభివృద్ధి చెందే కొలది దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనలో పవిత్రత, మనలో పరిశుద్ధత, మనము దేవునికి అతి సమీపంగా లేచింది మొదలుకొని పడుకునేంత వరకు అంతరంగములో ప్రార్థన, అంతరంగములో స్థితి, అంతరంగములో కృతజ్ఞత. ఏ పని చేస్తూ ఉన్నాం ప్రభు మీద ధ్యాసను తొలగిపోకుండా మనం చేసేటటువంటి ఈ ప్రార్థన, పవిత్రత మనకు జీవితాల్లో అభివృద్ధి చెందే కొద్దీ దేవుని కొరకు మహా మంచి పనులను మనం చేస్తూ ఉంటాం. పవిత్రత మనకు జీవితాల్లో కొద్దువైనప్పుడు స్వార్థపూరితమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవటానికి మనిషి ప్రయత్నం చేసేవాడుగా ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వార్థం మనలో ఈ ఉదయకాలము చనిపోవాలా, స్వార్థము మనలో సమాధి చేయబడాలా. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిన నిన్ను చూడాలని ఆశపడుతూ దినదినము మన ఆయుష్ తరిగిపోతూ ఉంటే ఆయన యొక్క జీవాన్ని నీలోనికి ప్రవేశపెట్టి జీవించేటటువంటి సంవత్సరాలు నీ యొక్క జీవితంలో ఆయన అధికం చేస్తూ ఉండినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి వారంగా మనము ఉండాలా. ఆ క్షణికావేశం కోసము, క్షణికానందం కోసము మనం చేసేటటువంటి లేకపోతే ఆ పొరపాట్లను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించేటటువంటి వాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కోరికలు మన నుండి పారద్రోయబడి మన స్వార్థ విషయంలో మరణించినప్పుడు దేవునికి ఇష్టమైన పనుల మీద అభిమానం అధికమవుతుంది. అభిమానం అధికమవుతుంది. ఈ అభిమానమే క్రొత్త నిబంధన సంఘాన్ని ప్రేరేపించి ముందుకు నడిపించింది. ఇదే పరిశుద్ధాత్మను తనలో నిలుపుకున్న ప్రతి విశ్వాసి క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని ఈ అనుభవం నేర్పిస్తూ ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ నిత్యము మనల్ని ప్రేరేపించేదిగా ఉంటుంది. ఈ సంఘటనకు ముందు,
ఈ మేడగదిలో ఈ అనుభవానికి ముందు ఆ తర్వాత శిష్యుల యొక్క మనస్తత్వాన్ని మనం పోల్చి చూడగలిగితే, పరిశుద్ధాత్మ వీరిలో నివాసం చేయడానికి ముందు వీరు పిరికివారు, వీరు స్వార్థపరులు. తోటలో రక్షకుడు వేదనలో ఉన్నప్పుడు నిద్ర మేల్కొని నా కొరకు ఒక గడి అయినా మేల్కొని ఉండలేకపోయారా? వేదనలో ఉండినటువంటి రక్షకునితో కలిసి ప్రార్థించలేకపోయినటువంటి వారు, తీర్పు కొరకు, శిలువ శిక్ష కొరకు ఆయనను తీసుకొని వచ్చినప్పుడు అందరికంటే ముందుగా పారిపోయినటువంటి వారు శిష్యులు. పరిశుద్ధాత్మ వారిలో నివాసం చేయటం ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ వారిలో నివాసం చేయటం ప్రారంభించబడినటువంటి తర్వాత వారు స్వార్థపరత్వంలో నుండి వారు శుద్ధీకరించబడ్డారు. యేసుని నిందించిన ప్రజల ఎదుట ధైర్యముగా నిలబడి వారి తప్పిదాన్ని ఎత్తి చూపించగల ధైర్యం వారికి కలిగింది. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే, పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే, మా దేవుని యొక్క సన్నిధిన నిలబడినటువంటి మనం ఏ స్థలమునందైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా బలహీనపరిచేటటువంటి అనేక పరిస్థితుల్లో నీలో ఉండినటువంటి నీ దేవుడు, నిన్ను నిత్యము బలపరచుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పడిపోకుండా తప్పకుండా ఆయన మీద ఆధారపడ్డప్పుడు నిలబెట్టగలిగినటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. చివరిది ప్రకటన. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను రుచి చూచినటువంటి దేవుని సంఘం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అద్భుతాలు పొందినటువంటి సంఘం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా జీవితాల్లో వినూత్నమైన ఎన్నడూ పొందలేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అనేక రకమైనటువంటి సంగతులను సంపాదన చేసుకున్నటువంటి విశ్వాస సమూహం యేసుని గురించి మాట్లాడేటటువంటి స్వరమై ఉండాలి. సస్యశాలలో పొందుతున్న ఆరాధనలో పొందుకున్నటువంటి మేళ్ల గురించి మాట్లాడేటటువంటి బూరగా, స్వరముగా ఈ భూలోకంలో మనం నివాసం చేసేటటువంటి ప్రాంతాల్లో నువ్వు సంచరించేటటువంటి ప్రతి చోట యేసుక్రీస్తు ప్రభు ధ్వనిగా, ఆయన ధ్వని నీ ద్వారా ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించేదిగా ఉండాలి. అది దేవాది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉన్నది. ఈ 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మొదటిది ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ శక్తి, పవిత్రతలు లభించాయి. ఆ తర్వాత ప్రార్థన సువార్తను ప్రకటించడానికి దారి తీసింది. అగ్ని నాలుకల రూపంలో శిష్యులపై నిలిచిందనే విషయాన్ని మనం గమనించాలి. అగ్ని విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలింది అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మన ప్రక్కన ఉంటే సువార్త ప్రకటనకు ప్రోత్సాహం లభిస్తుంది. అగ్ని జ్వాలలు యేసయ్య శిష్యులపై వాలాయనే సత్యాన్ని బట్టి సువార్త ప్రకటన ఎన్నో విధాలుగా పలు భాషల్లో జరిగింది. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడారు. నేటి అధునాతన భారతదేశంలో ప్రజలు ఒకే సమయంలో రకరకాల భాషలు మాట్లాడుతున్నట్టు, ఆనాడు యెరూషలేములోనికి నడిపించబడినటువంటి అనేక జాతుల్లో నుండి చెదరగొట్టబడినటువంటి వారు అనేక దేశాలలో నుండి ఈ పెంతెకోస్తు పండుగలో వారు ఏకీభవించడానికి, ఈ పండుగను ఆచరించడానికి వారు గుంపులు గుంపులుగా ఆ స్థలములోనికి నడిపించబడ్డారు. ఆనాడు యెరూషలేములో ఆ గుంపు వివిధ భాషలు మాట్లాడారు. అయితే అక్కడ హాజరైనటువంటి ప్రజలందరూ సువార్తను తమ తమ మాతృభాషలో వారు విన్నారు. భూమిపైననున్న సమస్త జనముల ద్వారా దీవెన లభిస్తుంది అని దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం.
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని, నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో ఆది కాండంలో ఆయన వాగ్దానం చేశాడు, సమస్త జనములను నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించే వారిని నేను దూషిస్తా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని పాడుకుంటాం. అందరి వంశంబులు నీ యందు దీవెనా, బొందునంచున బ్రహ్మునకు నందెను వాకు, అందే క్రీస్తు యూదులకు అన్యజనులకు విందు క్రిస్మస్ విశ్వమంతటం, విందు క్రిస్మస్ విశ్వమంతటం. దేవ స్తోత్ర గానముపై దివ్య స్థలములో, దేవ మారు గానములు భూదేశ స్థలములో, దేవలోక పావనులు భవిష్యత్తులో ఒకనాడు ప్రతి తెగకు చెందినటువంటి ప్రజలు యేసును గురించి తమ స్వంత భాషలో ప్రకటించబడగా భవిష్యత్తులో ఒక దినము రాబోతా ఉన్నది. ప్రతి తెగకు చెందినటువంటి ప్రజలు యేసుని గురించి తమ స్వంత భాషలో ప్రకటించబడగా వింటారని ఆయన వాగ్దానం చేశాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూతామత ప్రవిష్టులు, అనేక రకాలైనటువంటి తెగలవారు యెరూషలేములోనికి నడిపించబడినటువంటి దినాన పరిశుద్ధాత్మ విస్ఫోటన జరిగింది. అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు తమ తమ స్వంత భాషల్లో సువార్తను వారు ప్రకటించడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఒక దినం రాబోతా ఉన్నది. ఒక దినాన్ని దేవుడు మన కొరకు నియమించాడు. ప్రతి భాష మాట్లాడేటటువంటి వారు వారి భాషల్లో యేసుక్రీస్తు ప్రభును కూడా ప్రకటిస్తాడు అని వాగ్దానం చేసినటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అన్య భాషల్లో మాట్లాడటమే కాక పేతురు 11 మంది శిష్యులకు ప్రతినిధిగా నగరంలోని ప్రధాన భాష అయిన హెబ్రీ భాషలో సువార్త ప్రకటించడానికి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ శిష్యులపైకి దిగగానే కలిగినటువంటి మొదటి ఫలితం ఏంటంటే, శిష్యులు అన్య భాషలతో వారు మాట్లాడితే పేతురు రాజాధికారమైనటువంటి భాషలో యేసుక్రీస్తు ప్రభువుకు సువార్తనైనా ప్రకటించాడు. ఆ విధంగా ఆది సంఘం పరిశుద్ధాత్మపై ఆధారపడి విశ్వాసులకు దేవునికి మధ్య ప్రార్థనా సహవాసం ఏర్పడగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 10 దినాల ప్రార్థనా సహవాసంలో శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని, పవిత్రతను, సువార్తను ప్రకటించేటటువంటి బలమైనటువంటి బహుమానాలను మహాదేవుడు తన స్వరం విని తన మాటకు లోబడినటువంటి
తన శిష్యులను అభిషేకించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని తెలియచేసినటువంటి ఆ వాగ్దాన ఉద్దేశములన్నీ మేడగది యొక్క అనుభవం ద్వారా నెరవేర్పులోనికి నడిపించబడినటువంటి రీతిన ఈ సభల్లో ఏకీభవించుచున్నటువంటి మీ అందరి యొక్క జీవితాల్లో అలాంటి మహాకృప మహాదేవుడు కలుగ చేయునుగాక. పరిశుద్ధుడా, విత్తబడిన ఈ మాటలు ప్రతి వారి యొక్క అంతరంగంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నన్ను ప్రేమించి ఈ వేదిక ఎప్పుడో లైవ్ చూసినా లేకపోతే రెవరెండ్ జీవరత్నం గారు ఫొటోస్ పెట్టినా ఎప్పుడు అనుకునేవాడిని, అంటే ఎక్కుతానే మాత్రం అనుకోవాలి, ఈ వేదిక మీదికి వస్తానని అనుకోలేదు. కానీ ఈ వేదిక మీద నుంచి ఎవరు మాట్లాడినా మనసులో ఎక్కడో తెలియనటువంటి ఆనందం మాత్రం కలిగేది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను అంటే, మరి రెవరెండ్ జీవరత్నం గారు మరి రావాలి అని పిలిచినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మరలా అయ్యగారితో మాట్లాడినప్పుడు అయ్యగారు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నేను నా శ్రీమతి మనల్ని అయ్యగారు నన్ను పిలిచారు, మరి జీవరత్నం బాబు గారు పిలిచారు వాక్యం చెప్పడానికి అన్నప్పుడు నిజంగా చెప్తూ ఉన్నా నా అంతరంగంలో ఏదో సాధించానన్న ఒక సంతోషం, ఏదో జీవితంలో పొందుకున్నాను అన్న ఒక ఆనందం, ఆత్మలో ఆనందం, మనస్సులో ఆనందం. కుటుంబంగా నేను నా భార్య నచ్చిన బాబుకి చెప్పాను, ప్రెసిడెంట్ అయ్య గారు రమ్మన్నారా, నీకు పేరు పెట్టమని చెప్పిన రెవరెండ్ జీవబాబు గారు రమ్మన్నారా, అమ్మగారు రమ్మన్నారా, వెళ్తున్నాను అంటే వాడు అంటున్నాడు. అంటే ఇక్కడికి రావటానికి దేవుడు చూపిన మహాకృప, అయ్యగారు నన్ను ప్రేమించే విధానం, నేను ఎల్లప్పుడూ అయ్యగారికి కృతజ్ఞుడిని నా తుది శ్వాస వరకు. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ఆత్మీయ తండ్రిని దేవుడు మాకు బహుమానంగా ఇచ్చాడు. ఒక ఆయన పుస్తకంలో రాస్తూ ఉంటాడు, దేవుడు అందరికీ అందుబాటులో ఉంటాడంట. ఒక మంచి పాస్టర్, ఒక మంచి నాయకుడు కొందరికే దొరుకుతాడంట. ఆ కొందరిలో మరి దేవుడు నాకు అయ్యగారి కుటుంబాన్ని దేవుడు మా కుటుంబానికి, మా సంఘానికి ఇవ్వటాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నా. ఇక్కడ రావటం చాలా సంతోషమైందయ్యా, ఎంతో సంతోషంతో ఇక్కడ నిలబడ్డాను. దేవుడు ఇచ్చిన మాటలను మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు, నేనెంతో కృతజ్ఞుడిని. త్వరలో మీరు హైదరాబాద్ రావాలా, మరలా జీవాబాబు గారు రావాలా. ఒక పెద్ద ఈవెంట్ మనం హైదరాబాద్లో త్వరలో చేయాలని ఈ వేదిక పక్షంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు తెలియనటువంటి వారు ఎవరూ లేరు ప్రపంచంలో, చాలామందికి మీరు తెలుసు. హైదరాబాదులో అన్ని రకాల జాతులు నివసించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలం. మీ పాటలు కార్లలో వినబడుతున్నాయి, మందిరాల్లో వినబడుతున్నాయి, ఫెలోషిప్లో వినబడుతున్నాయి, ఆరాధనలో వినబడుతూ ఉన్నాయి, వ్యక్తిగతంగా పాస్టర్లు పాడుకుంటూ ఉన్నారు. అంత ఉన్నత స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించటం నిజంగా బైబిల్ పట్టుకొని చెప్తూ ఉన్నా. నేను చాలా సంతోషపడుతున్నా. నేను ప్రేమించి, నేను అభిమానించేటటువంటి వ్యక్తులను దేవుడు, ప్రజలు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ రాక కోసం తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది. అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, బాబు గారికి, అమ్మగారికి, కుటుంబానికి, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరణాత.